MG9 న్యూస్. కర్నూలు జిల్లా పెదకడబూరులో మండలంలో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పెదకడబూరు మండలంలోని దొడ్డిమేకలలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. 5 ఏళ్లలో వైసీపీ సంక్షేమ పాలన అందించిందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పెదకడబూరు గ్రామంలోని పలు గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, నూతన వాటర్ ట్యాంకులను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను, కంబలదిన్నె, దొడ్డిమేకల, కల్లుకుంట, నాగలాపురం, బసలదొడ్డి, చిన్న కడబూరు, తారాపురం గ్రామాల్లో ప్రదీప్ రెడ్డి పర్యటించి వీటన్నిటిని వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రజల వద్దకే తీసుకువచ్చి జగనన్న పాలనలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక నాయకుడిని, ప్రజా మద్దతుతో 2024లో మళ్లీ సీఎంగా జగనన్న ప్రభుత్వం నెలకొల్పుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప, ఏవో వరప్రసాద్, సచివాలయ సిబ్బంది, నాగలాపురం సర్పంచ్ హనుమంతరెడ్డి, కంబలదిన్నె సర్పంచ్ ఆల్లయ్య, వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ తో పెదకడబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్. సెడత బాగుంది. ఏ